చిన్న చిన్న చెట్లతో ఉండేది. దానివల్ల ఏమయ్యేదంటే మనకు వర్షాలు బాగా వచ్చేవి, వాతావరణం స్వచ్ఛంగా ఉండేది, మనం చక్కని గాలి లోనకి పీల్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే నవే డేస్లో ఈ మనకు ఫారెస్ట్లు అన్నీ కట్ చేసి వెంచర్లు పెట్టి ప్లాట్లు పెట్టి అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు స్కై స్క్రాపర్స్ లాగా కట్టిస్తున్నారు. అప్పుడు చెట్లన్నీ నరికివేయబడుతున్నాయి కదా, కట్ చేసి నరికివేయబడుతున్నాయి కదా, మనకు స్వచ్ఛమైన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? రావు. వెహికల్స్, రోడ్లు, సో మెనీ రోడ్లు వేశారు. ఆ రోడ్ల మీద వెహికల్స్, ఇలాంటి వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ రన్ అవుతూ ఉంటాయి. అవి పొగ వదులుతాయి కదా, ఆ పొగ మొత్తం కూడా ఈ వాతావరణంలో కలిసిపోతుంది. కలిసిపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? గాలిని లోనకి పీల్చుకుంటున్నాం కదా. లోనకి పీల్చుకోవటం వల్ల మనకు లోపల ఉన్న అవయవాలు ఉన్నాయి, లంగ్స్, హార్ట్, కిడ్నీస్ అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ పొగలో ఆ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మనం లోనకి పీల్చుకుంటాం కాబట్టి ఆ పొగని మనం లోపలికి పీల్చుకోవటం వల్ల దానిలో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. లోపల ఉన్న అవయవాలకి దెబ్బ పడుతుంది, చిల్లులు అవ్వటము, లంగ్స్ ఖరాబ్ కావటము, కిడ్నీస్ ఖరాబ్ కావటము, హార్ట్ ఖరాబ్ కావటము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనకు వర్షాలు కూడా సరిగా రావట్లేదు. రాకపోవటం వల్ల ఈ ప్రాంతం అంతా పొలాలన్నీ ఇలాగా ఎండిపోతుంది. పొలాలన్నీ ఎండిపోవటం వల్ల మనకు ఆహారం కావాలి కదా, అవునా? కానీ మన దేశము వ్యవసాయక సంబంధమైనటువంటి దేశం కాబట్టి మనం ఏం చేయాలంటే చెట్లని నరకొద్దు. శాతనైతే ఒక్కొక్క ప్లాంట్ వేద్దాం. మన ఇళ్ళ ముందు, మన బజార్లలోనూ, మన స్ట్రీట్లలోనూ ఒక్కొక్క ప్లాంట్ వేసి వాతావరణ కాలుష్యాన్ని మనము అరికట్టాం. మీరంతా పిల్లలు కదా నాన్న, రేపటి పౌరులు కదా, మీరు అందరూ తలుచుకుంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని సాధించగలరు. కనుక మై డియర్ స్టూడెంట్, టుమారో ఆన్వర్డ్స్ మనము మన బజార్లో కానీ, మన ప్రాంతంలో కానీ, మన ఇంటి ముందు కానీ తలా ఒక చెట్టు నాడదామా? దానివల్ల వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు కదా కొంచెమైనా. ఓకే, ఒక స్లోగన్ చెప్తా, చదవండి. ఓకేనా చిల్డ్రన్? వృక్షో రక్షిత రక్షితః, వృక్షో రక్షిత రక్షితః అంటే ఏంటో అర్థం తెలుసా? వృక్షాలను కనుక మనం కాపాడితే ఆ వృక్షాలే, ఆ చెట్లే మనల్ని కాపాడుతుంది అని అర్థం. ఓకేనా చిల్డ్రన్? అలా చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.